చెప్పు జగదీశ్వరి. నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇంటికి రావద్దునా? రమ్మంటుంది నీ కూతురు గురించైతే పొరపాటున కూడా రాను. హ, నీ అంతటా నువ్వుగా వస్తే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నేనొచ్చి తీసుకొస్తే నీకో కొత్త సమస్య చుట్టుకుంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను తీసుకెళ్లటం అంత ఈజీ కాదు. ఆ, తెలుసు తెలుసు. అందుకే క్రేన్ తో వస్తున్నాను. ఆ క్రేనా అంటే నేను క్రేన్ తో మోసుకెళ్లేంత బరువున్నానా? హ, నువ్వేమన్నా అనుకో. వస్తున్నావా లేదా? రాను. ఏం చేస్తావు? అయ్యయ్యో, నేనేం చేయనమ్మా. మహిళా మండలి వాళ్ళని పంపాను, వాళ్లే చేస్తారు. హ, వాళ్ళేం చేస్తారు? ఆ, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు నీ కొడుకుని, మనవరాలు రంగు బాగలేదు, నడక బాగలేదు అని అవమానించి అనుమానించినందుకు నిన్ను లోపల వేయించి చిప్పకూడు తినిపిస్తారు. అంటే నా మీద కేసు పెడతావా? నన్ను నా కొడుకుని జైలుకి పంపిస్తావా? ఆ? తెలుగులోనేగా చెప్పాను, మళ్ళీ అడుగుతావెందుకు? వస్తున్నావా? జీ తెలుగు బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లో కలుసుకుందామా? బతుకు జట్కా బండి ప్రోగ్రాం కెందుకు? ఆ రోజా గారితో చెంపదెబ్బలు కొట్టించి నా కూతురికి న్యాయం జరిపిద్దామని. ఆ, వద్దులే, వస్తున్నా. థ్యాంక్స్ వదినా. జీ తెలుగుకి ఫోన్ చేసే బాధ తప్పించావు. త్వరగా రా, వెయిట్ చేస్తుంటాను. హ. హ, నాతో పెట్టుకుంటావా? ఛై! జరిగిందేదో జరిగిపోయింది. ఆ జమీందారింట్లో మన గంగ లేదని తేలిపోయింది కదా. ఇక గూడానికి పోదాం పదండి. మతిండి మాట్లాడుతున్నావా అత్తమ్మా? గంగని ఆ జమీందారులు దాచారని నా మనసు చెప్తోంది. గంగని తీసుకొని కాని నీ పట్నం నుండి కదలను. అది నువ్వనుకున్నంత తేలిక కాదు గౌరీ. నీ గంగనాళ్లు కావాలని ఎత్తుకుపోయినారు. నువ్వు యుద్ధం చేస్తే తప్ప నీ గంగ నీకు దక్కదు. నువ్వెందుకొచ్చినావు? నా బిడ్డ కనపడితే చంపడానికా? గంగ నా బిడ్డ కాదు అని మళ్ళీ అందరి ముందు నన్ను అల్లరి పల్సేయడానికా? బైరమ్మ మారిపోయినది వదినా. మనకి 100 గొడవలు ఉండొచ్చు. బయటోడు మన గూడ వాళ్ళ జోలికొస్తే మాత్రం అందరూ ఒకటిగా నిలబడి ఎదుర్కోవాలా అని నాతో చెప్పింది. కాసాయివాణ్ణి నమ్మడానికి నేనేం గొర్రెని కాను. నాకు తెలుసు గౌరీ, నీకు నాకు ఉన్న వైరానికి నువ్వు నన్ను నమ్మవని, ఎప్పటికీ శత్రువుగానే చూస్తావని. కాని చిత్ర చెప్పింది నిజం. గంగంటే నాకు కోపమే. కాని పరాయోళ్లు మన గూడెం జోలికొస్తే మాత్రం ఈ బైరమ్మ క్షమించదు. అందుకే చెప్తున్నా, గంగని ఆ జమీందారింటి నుంచి బయటకు తీసుకురావటానికి నేను సాయం చేస్తాను. నన్ను నమ్ము. నిజమా? నా బిడ్డని నువ్వు తీసుకొస్తావా? నేను తీసుకురావటం కాదు, నీతోనే గంగని బయటకొచ్చేలా చేస్తాను. మన గూడెం దెబ్బేందో ఆ జమీందార్లకి అర్థమయ్యేలా చేస్తాను. నా గగన్ నాకు అప్పగిస్తాను అంటే నువ్వు ఏం చెప్తే అది చేయటానికి నేను సిద్ధం. చెప్పు బైరమ్మా, నన్నేం చేయమంటావు? సినయ్య, చిన్న ఏలుముద్ర పెట్టు. ఏంది వేలు ముద్ర? దేనికి? నీ బిడ్డని బలవంతంగా ఎత్తుకుపోయినారు, అడిగితే బయటకు నెట్టినారని ఆ జమీందారుల మీద పోలీస్ కేసు పెట్టడానికి. పోలీస్ కేసా? వాళ్ళ దగ్గర మన గంగుందో లేదో తెలియకుండా పోలీస్ కేసు ఎట్ట పెడతాం? ఖచ్చితంగా ఉంది. అందుకు నానే సాక్షికం. అవును, నేను కూడా సాక్ష్యమే. కావాలంటే కలకుండా మీద ఒట్టేసి చెప్తున్నా, జమీందార్ ఎత్తుకెళ్ళింది గంగే గంగే గంగే. నువ్వు నోర్మే. అదే వదినా, మన గంగని జమీందారులు ఎత్తుకుపోనారని చెప్పినాడు. ఆలోచించే సమయం లేదు గౌరీ. ఆలస్యం చేసే కొద్దీ గంగ నీకు దూరం అయిపోతాది. నీ గంగని వాళ్ళ మాయ మాటలతో మళ్లిస్తారు. నీ కూతుర్ని నీకు దూరం చేస్తారు. లేదు, అట్ట జరగడానికి లేదు. అయితే ఏలుముద్ర పెట్టు. నేను ఆలోచించుకోవాలా? కాసేపు ఆలోచించుకుని నిర్ణయం చెప్తుందిలే బైరమ్మా. సరే, తొందరగా చెప్పు. నీ మాట కోసం ఎదురు చూస్తా ఉంటాను. ఏటి బైరమ్మా పిలిచావు? ఎన్ని చెప్పినా మీ వదిన
ఆ జమీందార్ల మీద కేసు పెట్టడానికి ఒప్పుకునేటట్లేదు. అవును, వాళ్ళ మీద కేసంటే ఎందుకో భయపడుతున్నది. అయితే భయపెట్టు. జమీందార్ల మీద కేసు పెడితే తప్ప గంగ తిరిగి రాదని బాగా భయపెట్టు. గౌరిని బాగా రెచ్చగొట్టి కేసు రూపంలో వాళ్ళకి శత్రువుని చెయ్యాలా. మా మీదే కేసు పెడతావా అని ఆ జమీందారు గౌరీ బతుకుతోని ఆడుకోవాలా. అది చూసి ఈ భైరమ్మ నవ్వుకోవాలా. అర్థమైనది బైరమ్మ. ఏదో ఒక మాయ మాటలు చెప్పి మా వదిలితో ఏలు వదిలెట్టిస్తా. నువ్విచ్చే డబ్బులతో ఈడ పట్టణంలో ఆస్తులు కొనుక్కొని హాయిగా బతుకుతా. గౌరిని గంగని నాశనం చెయ్యాలన్న నప్పగా నువ్వు నెరవేర్చు. పట్నంలో బతకాలన్న నీ ఆశ నేను నెరవేరుస్తా. ఓ సస్, 2 రోజుల్లాగా మా వదిలితో ఏలుపత్ర వేయించకపోతే నా పేరు చిత్రే కాదు. శబాష్, అదే పని మీదుండు. వదినా, 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 రా వదినా, కూర్చో. కూర్చుని కాఫీ తాగి వెళ్ళడానికి రాలేదు. విషయం చెప్పు. నువ్వు తెచ్చిన సంబంధం ఆపాలంటే, నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్లాలంటే నీకేం కావాలి? నమ్మకం. నా మనవరాలు జమీందారు బిడ్డే అని నమ్మకం కావాలి. అది నువ్వు నిరూపించాలి. అచ్చేయి చాలు. నీ కూతురికి క్షమాపణ చెప్పి మేళ తాళాలతో రాజ మర్యాదలతో నా కోడల్ని నా మనవరాల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. చెప్పు, మంగ జమీందారు బిడ్డ అని నిరూపించగలవా? చాముండేశ్వరి, ముక్కలు ముక్కలైన బొమ్మను చూసారుగా. అది ఇంతకు ముందు అందమైన బొమ్మ అని నిరూపించగలరా? ఆ ముక్కల్ని చూసి బొమ్మ అనగలరా? ఈ పగిలిన ఆకారం చూసి బొమ్మ అని ఎలా చెప్పగలం? మరి అలవాట్లను చూసి నా బిడ్డ జమీందార్ కాదు అంటే ఎలా ఒప్పుకోమంటారు? పగిలిన ఈ బొమ్మకి నా ప్రశ్నకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. నా కోపానికి ఈ బొమ్మ ముక్కలైనట్టుగా మీ అనుమానానికే నా గుండె ముక్కలైంది. 1000 రూపాయలు పెట్టి ఇలాంటి బొమ్మను తేగలను. నా గుండెకైన గాయాన్ని మీరు మాన్పగలరా? తెలివిగా మాట్లాడకు రాజేశ్వరి. ఇది తెలివి కాదు చాముండేశ్వరి, ఆవేదన. నా కూతురు పుట్టుకునే ప్రశ్నిస్తుంటే ఈ తల్లి అనుభవిస్తున్న నరకం. ఒక అత్తలా కాకుండా ఓ ఆడదాల్లా ఆలోచించండి. మీ ప్రశ్న ఎంత నీచమైందో మీకే అర్థమవుతుంది. రాజేశ్వరి, ఆవిడ పిలిచింది గొడవ పట్టానికి కాదు, నిన్ను కాపురానికి పంపించడానికి. అక్కర్లేదు. నా మీద కోపం ఈ బొమ్మ మీద చూపించినప్పుడే అర్థమైంది ఆవిడ గారికి నేనంటే ఎంత లోకువో. అయ్యో వదినా, చిన్నపిల్ల వదినా, క్షమించు. నీ కాళ్ళు. అమ్మా, కాళ్ళు పట్టుకోవడానికి వేళ్లున్నాయి కదా అని తల వంచకమ్మా. జీవితాంతం తల దించుకునే బ్రతకాలి. క్షమాపణ అడిగేంత తప్పు నేనేమీ చేయలేదు. నువ్వు కాళ్ళు పట్టుకునేంత అర్హత ఆమెకి లేదు. చాలేవమ్మా. ఎవరికి పుట్టిందో తెలియని దానికోసం. చాముండేశ్వరి, అమ్మా, అమ్మా, రాజేశ్వరి, అమ్మా, అయ్యో, అయ్యో, రక్తం రక్తం కారుతోంది రాజేశ్వరి. నువ్వు తల్లివి కాబట్టి రక్తం అన్నావమ్మా. అదే మా అత్త అయితే ఇది జమీందారీ రక్తమేనా అని అడుగుండేది. అత్తమ్మా, మంగ నా బిడ్డ అని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే పీల్చే గాలిలో తాగే నీటిలో కూడా జమీందారీతనాన్ని వెతికే మీలాంటి అనుమాన పక్షి ఇంటికి నేను రావాలి అనుకోవడం లేదు.
ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టాలంటే మంగ నా కూతురని మీరు ఒప్పుకోవాలి. లేదంటే ఈసారి కారేది నా రక్తం కాదు. ఇదేనా మీ మర్యాద? ఫోన్ చేసి పిలిపించింది ఎందుకేనా? చిచి, మీలాంటి పద్ధతులు తెలియని వాళ్ళతో మాట్లాడడానికి రావడం నాది బుద్ధి తక్కువ. ఇక ఈ జన్మలో నేను రాను. అయ్యో వదినా, ఒక్క నిమిషం వదినా, ప్లీజ్ వదినా. అది తొందరపడిందని పెద్దవాళ్ళ మనము తొందరపడితే ఎలా చెప్పు? నాకు ఒక్క నెల టైం ఇవ్వు. ఈ లోపు మంగని మార్చి జమీందారాన్ని నిరూపిస్తే నా కూతురు నీ ఇంటికి వస్తుంది. లేదంటే మంగ ఈ ఇంటి నుంచి బయటికి వెళుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా? ప్రస్తుతం అల్లుడు గారి ఎంగేజ్మెంట్ ఆపాలంటే అబద్ధం చెప్పక తప్పదు. ఉన్నదినా, నెల రోజుల్లో మారకపోతే మంగని ఈ హాస్టల్లోనూ వదిలేస్తాను. నా కూతురికి మాత్రం అన్యాయం చేయకు. సరే, ఆ ఖరీదాన్ని పంపిస్తానన్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. సరిగ్గా నెల తర్వాత వస్తాను. మంగ మారిందా తీసుకెళ్తా, మారలేదా వెనక్కి వెళ్తా. జాగ్రత్త. దేవుడా, ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కింది. అయ్యో రాజేశ్వరి, పదండి. చూసావా మీ అమ్మమ్మ ఎంత పెద్ద ప్లాన్ వేసిందో? ప్లానా? మరి నెల రోజుల తర్వాత నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని మీ నాన్నమ్మకు అలా మాట ఇచ్చింది అంటే ప్లాన్ కాదా? నేను జమీందారులా మారకపోతే పంపించేస్తానంది, అంతేగా? 6 ఏళ్లలో మారలేకపోయావు, ఈ నెల రోజులు ఎలా మారతావు? ఈ మడ్డి అలవాట్లు మారడం, నువ్వు మార్చుకోవడం జరిగే పనే కాదు. అమ్మో, అయితే మా అమ్మమ్మ ఇంటి నుంచి పంపించేస్తుందా? ఖచ్చితంగా పంపించేస్తుంది. అప్పుడు నీ బతుకు ముష్టి బతుకు అయిపోతుంది. ఆస్తి లేక అన్నం పెట్టేవాడు లేక అడుక్కు తినాల్సి వస్తుంది. అమ్మా అమ్మా, మీరు చల్లగుండాలి. బంగ్లాలో జమీందార్గా బతకాల్సిన మంగ ఓ బెగ్గర్లా బతకాల్సి వస్తుంది. చెత్తకుండి పక్కన ఎంగిలి మెతుకులు తింటూ రోడ్డు పక్కన పడుకోవాల్సి వస్తుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే గూడెంలో గంగకి బంగ్లాలో మంగకి తేడానే ఉండదు. నేను జమీందారే బ్రతికితే జమీందారులో బ్రతుకుతా, చస్తే జమీందారులో చేస్తా, అంతే తప్ప ఆ గూడెం గంగల దిక్కుమల్ల బ్రతుకు నాకొద్దు. అయితే నువ్వు పని చేయాలి. చెప్పండి, నేను జమీందారులో బ్రతకడానికి ఏమైనా చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. మాకు తెలుసు జమీందార్ బతుకంటే నీకు ఎంత ఇష్టమో. ఈ ఆస్తి అంతస్తు నీ చేజారిపోకూడదనుకుంటే నువ్వు విడదీయాలి. ఎవరిని విడదీయాలి? మీ అమ్మా నాన్నల్ని. మా అమ్మ నాన్నల్ని నేను విడదీయాలా? అవును. ఛీ, మీకు అసలు బుద్ధుందా? కొంచెమైనా బ్రెయిన్ ఉందా? ఏంటిది రివర్స్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి వాళ్ళ అమ్మకి చెప్పేస్తుందా? మా అమ్మ నాన్నల్ని నేను విడదీయలేను. సారీ అమ్మా, వాళ్ళ మీద నీకింత ప్రేమ ఉంది అనుకోలేదు. ప్రేమ నీ ఫేసా? నాకు జమీందార్ లైఫ్ కంటే ఏది ఎక్కువ కాదు. అందుకోసం అమ్మని నాన్ననే కాదు, అవసరమైతే అమ్మని అమ్మమ్మని కూడా విడదీస్తాను. మరి ఇందాక విడదీయలేనన్నావు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వాళ్ళని విడదీయడం కష్టం. అదే ఎందుకు?
ఆల్రెడీ విడిపోయి ఉన్న వాళ్ళని ఎలా విడిపిస్తారు? సారీ, ఆ విషయం మర్చిపోయాను. కాకపోతే జీవితంలో వాళ్ళని కలవకుండా చూడు. వాళ్ళిద్దరు కలిశారు, నేను ఇంటి నుంచి గంటేస్తారు. నీ బ్రతుకు చాలు. నేను జమీందార్ లైఫ్ కి దూరం కాకూడదంటే మా మమ్మీ డాడీ దగ్గర కాకూడదు. ఇక నుంచి వాళ్ళిద్దరిని చచ్చిన కలవనివ్వను. కలవనిస్తే నేను మంగనే కాదు. ఇదే ఈ మంగమ్మ శపథం. ఆ గదిలో ఎవరో ఉన్నారే, ఆ విషయం బయట పెట్టడం మన వల్ల కాదు. మన వల్ల కాదు కానీ మంగ వల్ల అవుతుందిగా. కరెక్ట్. మంగన్ రెచ్చగొడితే ఎలా రెచ్చగొడతాం? ఇలా. ఈ బంతితో ఏం చేస్తావు? ఈ బంతిని కిటికీలో నుంచి ఆ గదిలో వేస్తాం. మంగని పిలిచి నీ బంతి ఆ గదిలో ఉంది అంటాం. దాంతో గది తలుపులు తీస్తుంది. బంతి వెతికే వంకతో లోపలికి వెళ్తుంది. లోపలున్న వాణ్ణి బయట పెడతాం. సూపర్ ఐడియా. మరి ఇంకెందుకు లేటు, పదండి. మంగా, ఏంటంటీ? మీ అమ్మమ్మ నీ బంతిని లోపల ఉన్న వాళ్ళకిచ్చిందమ్మా. ఆ? లోపల లోపల ఎవరున్నారు? ఇంకెవరు? మీ తాత శోభన్ బాబు. ఆ? మా తాత శోభన్ బాబుకి బంతెందుకు? ఆయన బ్రతికలేడుగా. అదేనమ్మా, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే మా అమ్మమ్మని పిలిచి అడుగుతానుండండి. అమ్మా, మేం చెప్పామని చెప్పకు. అలాగే. అమ్మమ్మ, అమ్మమ్మ. భూషణం, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఇంకొన్ని నిమిషాల్లో ఆ గదిలో ఎవరున్నారో తేలిపోతుంది. పద పద. అమ్మమ్మ, అమ్మమ్మ, త్వరగా రా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారుగా పిలుస్తున్నావు? ఆ గది తలుపు తెరవండి. ఎందుకా? ఆ గదిలో నా బాల్ ఉంది, తీసుకోవాలి. ఓరి దేవుడు, ఇప్పుడు ఆ గది తలుపులు తెరిచాను, కంక దొరికిపోతుంది. నా కూతురు నన్ను మెడబట్టి బయటికి గెంటుతుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఆ గదిలో బాల్ లేదు. ఉంది, మీరే తాతగారికి ఇచ్చారు. మీ తాతగారు బతుకున్నారా బంతి ఇవ్వడానికి? అదేంటి, ఇంతకు ముందు వరకు నా భర్త నా దృష్టిలో బ్రతికే ఉన్నారు అని చెప్పావు. ఇప్పుడు బ్రతికున్నారా అంటావేంటి? ఏమో, ఈ మధ్య ఆ అక్క ప్రవర్తన కాస్త తేడాగా ఉంది. మంగ బంతిని గదిలో వేసి మర్చిపోయి ఉంటుంది. గది తలుపులు మీరు తెరుస్తారా, నన్ను తెరవమంటారా? అమ్మో, ఈ ముండిది ఆగేలా లేదు. తలుపును తెరవలేను, తెరవకుండా ఉండలేను. ఇలా ఇరికించావేంటి స్వామి? తలుపులు తీయమంటే అలా టెన్షన్ పడతావేంటమ్మా? ఆ గదిలో నిజంగా నాన్నగారే ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? ఎవరుంటారో ఎవరు లేరు. ఏమో, మాకైతే ఎవరో ఉన్నారని అనుమానం వేస్తుంది. ఎవరుంటారే? ఎవరుంటారో? గంగా. ఏంటి గంగా? అవును, ఆ గదిలో గంగను దాచావేమో అనుకుంటున్నా. పళ్ళు రాలిపోతే బండ సచ్చినోడా, గంగను నేనెందుకు దాస్తాన్రా? అది మీకే తెలియాలి. అక్క, మా అమ్మని అనుమానించింది నువ్వు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే మ్యాటర్ మరోలా ఉండేది. చూసావు కదమ్మా, నువ్వు కంగారు పడ్డం వల్ల ఎన్ని నిందలు పడుతున్నాయో. మూసి ఉన్న ఆ తలుపులు తెరిచి వీళ్ళ నోర్లు మూయించు. పదమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది. దేవుడా, నీదే భారం.
ఆలోచిస్తున్నావేంటమ్మా? పదా. ఆలోచిస్తావేంటమ్మా? తలుపు తీ. మంగా, వెళ్ళి బాల్ తెచ్చుకోమా. దేవుడా, గంగ మంగ కంట పడకుండా చూడు స్వామి.